భారత క్రికెట్ విజయం గత పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల మీదన ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మీరు ఏమన్నా చెప్పండి, ఎన్నన్నా చెప్పండి, భారత్లో క్రికెట్ ఒక ఆటగా కాకుండా క్రికెట్ని ఒక మతంగా భావించేటట్లు చేసింది కపిల్ దేవ్ మాత్రమే. 1983లో కపిల్ డేవుల్స్ కనుక వన్డే వరల్డ్ కప్ కనుక గెలవకపోయి ఉంటే ఈ రోజు మన దేశంలో క్రికెట్ ఈ దేశంలో ఉండేది కాదు. కొంచెం అతిశయక్తిగా ఉండేమో కదా, కానీ నిజం మాత్రం అదే. 1983 వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరుగుతున్న సమయంలో కేవలం రేడియోలో కామెంటరీ వినడం తప్పితే వేరే ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు. అది షార్ట్ వేవ్లో బీబీసీ వాడి కామెంటరీ ఎలా వినబడేది అంటే ఆగి ఆగి వినబడేది. ట్రాన్సిస్టర్ రేడియో తీసుకుని ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే కొంచెం క్లియర్గా వినబడేది. ఇక దినపత్రిక ప్రింటింగ్ అనేది అర్ధరాత్రి లోపే ప్రింట్ అయ్యి ఉదయాన్నే డెలివరీ అయ్యేవి కాబట్టి నిన్న అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున జరిగిన వార్త మరుసటి రోజు పేపర్లో చదువుకోవాల్సిందే. కపిల్ డేవుల్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెల్లవారి 6 గంటలకు మిత్రుల ఇంటికి వచ్చి చెప్పి ఆనందంతో బల్లిగుడ్లు చేతిలో పెట్టి నోరు తీపి చేసుకోమనేవాడు. బలిగుడ్లు అంటే చిన్న చిన్న తీపి గుడికలు అన్నమాట. అవే మాకు పుల్లారెడ్డి స్వీట్స్ అప్పట్లో. కపిల్ దేవ్ నెకన్, ఈ హర్యానా హరికేన్ మాకు ఆరాధ్యుడు అప్పట్లో. కపిల్ దేవ్ బౌలింగ్ యాక్షన్ చాలా ఫేమస్ అప్పట్లో, కానీ చూడటానికి చాలా బాగుండేది. ఎందుకంత ప్రశంస? బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు 1983లో. ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజర్ మాత్రం ఇంగ్లాండ్ వెళ్ళాడు. కపిల్ దేవ్ కెప్టెన్గా ఇంగ్లాండ్కి వెళ్ళిన పెద్దగా చెప్పుకోదగ్గ వ్యక్తిగత రికార్డ్స్ ఏమీ లేవు తనకి. మాలాంటి టీనేజర్స్కి పెద్ద ఆశలు లేవు భారత్ జట్టు మీద. కానీ ఒక అద్భుతం జరిగింది. అప్పుడు భారత్ సెమీఫైనల్కి వెళ్ళాలంటే జింబాబ్వే మీద గెలవాలి, లేకపోతే ఇంటికి వచ్చేయడమే. మాకెవరికి భారత్ జట్టు జింబాబ్వే మీద గెలుస్తుందన్న ఆశలు. షరా మామూలుగా ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలిపోయిన వేళ టైలెండర్గా వచ్చిన కపిల్ దేవ్ 175 నాట్అవుట్ 138 బాల్స్లో జింబాబ్వే మీద విజయం సాధించి పెట్టాడు. ఇందులో 16 బౌండరీలు 6 సిక్స్లు ఉన్నాయి. 1983లో కపిల్ రికార్డ్ 175 నాట్అవుట్ తర్వాత 27 సంవత్సరాల కాలం పాటు భద్రంగా కపిల్ దేవ్ మీద పేరు మీదనే ఉంది. కపిల్ 175 నాట్అవుట్ ఇప్పటికీ టాప్ 10 వన్డే ఇన్నింగ్స్లో 4వ స్థానంలో ఉంది. కపిల్ దేవ్తో పాటు భారతీయుల దురదృష్టం ఏంటంటే కపిల్ 175 నాట్అవుట్ కొట్టిన రోజు బీబీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు కాబట్టి ఆ రోజు వీడియో రికార్డింగ్ చేయలేదు. అదే ఆ రోజు వీడియో రికార్డింగ్ ఉండుంటే ఇప్పటికీ ఆ వీడియో వైరల్లో ఉండేది. మరుసటి రోజు పేపర్లో వార్త చదివి ఆశ్చర్యపోయాం. వన్డే క్రికెట్లో 175 నాట్అవుట్. విచిత్రం ఏంటంటే 2 రోజుల పాటు జిడ్డాట ఆడి సెంచరీ చేసే గవాస్కర్ మాత్రం మాకు తెలుసు, అది టెస్ట్ క్రికెట్లో. అట్లాంటిది వన్డే వరల్డ్ కప్లో 175 నాట్అవుట్, అది టైలెండర్గా వచ్చి. అదిగో కపిల్ దేవ్ మీద భారత్ జట్టు గెలుపు మీద మొదటిసారి ఆశలు చిగురించే మాకు. అరివేర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్మెన్ ఉన్న వెస్టిండీస్తో ఫైనల్ మ్యాచ్ ఆడాలి భారత్. అప్పటికే 2 సార్లు విశ్వవిజేతగా ఉన్న వెస్టిండీస్ని భారత్ జట్టు ఎదుర్కోలేదంటూ బ్రిటన్ మీడియా ముందస్తు వార్తలు రాశాయి. భారత్ జట్టును మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగం. కానీ కపిల్ డేవిల్స్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వెస్టిండీస్ని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. లండన్ నుంచి బొంబాయి చేరుకున్న భారత్ జట్టుకు ఘన స్వాగతం పలకడానికి బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. బొంబాయి బెస్ట్ సిటీ బస్ అంటే డబుల్ డెక్కర్ మీద కపిల్ దేవ్తో పాటు జట్టు సభ్యులను కూర్చోబెట్టి ఊరేగించారు. సన్మానం చేయడానికి డబ్బులు లేకపోతే విషయం తెలుసుకున్న గాయని లతా మంగేష్కర్ విరాళం అందించారు. అందుకే ప్రతి మ్యాచ్కి వీఐపీ గ్యాలరీలో లతా మంగేష్కర్ గౌరవార్థం ఒక సీటు ఖాళీగా ఉంచుతుంది బీసీసీఐ ఇప్పటికీ. మరి ఇప్పుడు బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు, ఐసీసీని శాసిస్తోంది బీసీసీఐ. వరల్డ్ క్లాస్ జిమ్లు ఉన్నాయి బీసీసీఐకి, వరల్డ్ క్లాస్ ట్రైనర్లు ఉన్నారు. ఆటగాళ్ళకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడానికి బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతలు ఏంటో చెప్పడానికి డిజిటల్ వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ వ్యవస్థ ఉంది. ఒక్కో ఫ్రేమ్ని విశ్లేషిస్తూ ఆటగాళ్ళకి ప్రత్యర్థి జట్టు బలహీనతలు చెప్పే వీలుంది. వరల్డ్ క్లాస్ ఫిజియోలు ఉన్నారు. 5 స్టార్ హోటళ్లలో మకం. కానీ 1983 తర్వాత 2011 వరకు వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నిన్న T20 విజేత భారత్ జట్టుకి 120 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది బీసీసీఐ. సో కపిల్ దేవ్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సచిన్ టెండూల్కర్ కూడా కపిల్ దేవ్ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్లోకి వచ్చానన్నాడు. ఏమీ లేనప్పుడు సాధించిందే గొప్ప.